వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా ఛానల్. కేజ్రీవాల్ మనీష్ సిసోడియాని ఎలాంటి ఆధారాలు లేవు అని ఢిల్లీ స్పెషల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అంటే కేసుని డిశ్చార్జ్ చేసింది. అసలు ఏదైనా ఆధారాలు లేవు అన్నప్పుడు అసలు వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? ఓ చీఫ్ మినిస్టర్ లాంటి ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న వాళ్ళని ఆధారాలు లేకుండా మనీష్ సిసోడియాని 530 రోజులు, కేజ్రీవాల్ని 156 రోజులు మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగితే సుప్రీంకోర్టు కూడా దాన్ని డిశ్చార్జ్ చేయకుండా వాళ్ళని ఏం ప్రకటించలేదంటే ఈరోజు ఈ స్పెషల్ కోర్టు మీకు ఆధారాలు లేవు అని చెప్పేసి డిక్లేర్ చేసింది. ఏంటి ఇది? బ్రైట్ డే అంటారా ఇండియాలో, లేకుంటే డార్క్ డేస్ని సూచిస్తుందా అనేది అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కాదు, ఏదైతే క్లియర్గా కనబడుతుంది. అంటే ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వాడిని మీరు అరెస్ట్ చేయొచ్చు, ఒక ఏదో కేసు, కుట్ర కేసు, ఏదో బేకార్ ఫాల్తూ కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు, దొంగ చెప్పచ్చు, ఎలక్షన్లో ఓడించవచ్చు, తర్వాత ట్రయల్ అయిన తర్వాత అరే ఏం లేదు అసలు కేసే లేదు అని డిక్లేర్ చేయడం. అసలు ఇది డెమోక్రసీ ఉందా లేదా తెలీదు. డెమోక్రసీని కాన్స్టిట్యూషన్, ఈ కోర్ట్స్ కూడా అసలు డెమోక్రసీని అపోల్డ్ చేస్తున్నాయా లేదా అనే అనుమానాలు క్లియర్గా ఉంది. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లోయర్ కోర్ట్స్ కానీ, ఆర్ దే అప్హోల్డింగ్ ద కాన్స్టిట్యూషన్? అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం తీర్పులు ఇస్తున్నారా, లేకుంటే ఒక గవర్నర్, ఢిల్లీ గవర్నర్ ఇది లిక్వర్ పాలసీ వేయడంతో అరెస్ట్ చేయించడం, అరే వెంటనే కోర్ట్స్ జోక్యం చేసుకోదా? అలా ఎలా ఏమంటే అరెస్ట్ చేయకపోతే వాళ్ళు ఫైల్స్, విట్నెస్ అన్నింటినీ తారుమారు చేస్తారంట. తారుమారు ఎట్లా చేస్తారండి? ఇప్పుడు ఏం తెలిసింది? అసలు ప్రైమా ఫేసి ఎవిడెన్సే లేదు, ప్రైమా ఫేసి సాక్ష్యాధారాలే లేవు అని కేసు చెప్తుంది. మరి సాక్ష్యాధారాన్ని అంతా ఇది చేస్తుంది, అతలాకుతం చేస్తుంది అనేది వాళ్ళపైన ఆరోపణలను చేశారు. అంటే ఈ రకంగా కేజ్రీవాల్ని దొంగ చెప్పారు, మీకు మనీష్ సిసోడియాని దొంగ చెప్పారు. వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ నిజాయితీ గల పార్టీ అనే పేరు మీద అధికారంలో వచ్చింది. స్కూలు, హాస్పిటళ్ళు ఇవన్నీ గవర్నమెంట్ తరఫున నడిపిస్తూ అదే రకంగా మీకు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్ తగ్గించడంలో ఒక కీలక పాత్ర వహించింది. ఓ ప్రజల కోసం కొన్ని సంక్షేమ పథకాలని అమలు చేసింది. ఇలాంటి వాళ్ళని గుడ్ గవర్నెన్స్ అనేది ఏదో ఒక రకంగా అమలు చేస్తున్నప్పుడు వాళ్ళపైన ఒక దూషణ, వాళ్ళని ఎలగొట్టాలంటే, ఓడించాలంటే గుడ్ గవర్నెన్స్ కాదు వీళ్ళు దొంగలు అని వాళ్ళని చిత్రీకరించాలంటే ఓ బేకార్ కేసు, ఫేక్ కేసు వేయాలి. ఫేక్ కేసు వేసి అరెస్ట్ చేయించాలి. కోర్టులు కూడా సైలెంట్ ఉంది అప్పుడు. అంటే చాలా రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. అంటే ఇన్ని రోజుల తర్వాత చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ పరిస్థితి ఉంటే కామన్ మ్యాన్కి అసలు ఏంటి పరిస్థితి? అసలు న్యాయస్థానాలపైన, డెమోక్రసీ పైన మనకు నమ్మకం ఉంటుందా లేకుంటే సన్నగిల్లుతుందా అనేది ఈ కేసు చాలా క్లియర్గా కనపడుతుంటుంది. అంటే ఈరోజు కేజ్రీవాల్ గారు అన్నారు, మేము మమ్మల్ని దొంగ అన్నారు, మేము నిర్దోషి, దొంగ అసలు కాదు అని కోర్టు చెప్పింది. ఈ కోర్టు ఇంకోటి చెప్పింది, ఎవరైతే సిబిఐ అధికారులు ఉన్నారో వీళ్ళపైన కేసు, ఇన్వెస్టిగేషన్ ఆఫర్, ఆయన పైన విచారణ జరిపి యాక్షన్ తీసుకోండి అని చెప్పింది ఈ కోర్టు. 2021లో ఫ్రేమ్ అయిన కేసు 5 సంవత్సరాల తర్వాత ఈ స్థాయికి ఇప్పుడు వచ్చింది. అంటే ఆ రోజే మనం తేల్చలేదు, 5 సంవత్సరాలు పట్టింది. ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు కేజ్రీవాల్ గారు అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, బీజేపీ 10 సీట్లు లేకుండా చేస్తాం. మనకు తెలుసు ఎలక్షన్ పెట్టరు అని. దొంగ అని చెప్పి ఆయనే ఓడించారు. మనీష్ సిసోడియా అసలు నిలబడితే ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడించారు. అంటే దొంగ అని చెప్పి జనాలు ఓడించారు. ఇప్పుడు నిర్దోషి అని ప్రకటించారు. ఇది ఏంటి, ఏం సూచిస్తుంది? గడ్డు కాలమ్మా, మంచి కాలమ్మా అనేది ఏం తెలియకుండా పోతుంది. ఇప్పుడు సిబిఐ మేము హైకోర్టులో అప్పీల్ చేస్తాం ఇమ్మీడియట్లీ అంటున్నారు. ఈ హైకోర్టులో అప్పీల్ చేస్తారు, మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తారు. ఆ జడ్జిలు ఎట్లా ఉంటారు? ఇప్పుడు మనకు అన్నీ తెలుసు, కోర్టులు ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి, ఏ జడ్జి ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నారు. ఉమర్ ఖాలిద్ కేసు చూస్తున్నాం, అది ఏ ఛార్జ్ షీట్ లేదు, ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు. కానీ 5-6 సంవత్సరాల నుంచి ట్రయల్లో ఉన్నాడు ఆయన, 10 సంవత్సరాల నుంచి ట్రయల్లో ఉన్నాడు. ఈజ్ అండర్ ట్రయల్ కోర్టులో, ఈజ్ అండర్ జైల్. ఛార్జ్ షీట్ లేవు, కేసు ఫైల్ కాలేదు, బట్ అండర్ జైల్. ఏమంటే దేశ విరోధి. అంటే ఇలా మీరు ఏదైనా చెప్పి ఎవరినైనా దేశంలో ఇరికించవచ్చు అనేది ఇది ప్రూవ్ అయింది. అదే రకంగా ఈ కోర్టు కేసు ఆ రకంగా మనకు కొన్ని లెసన్స్ అనేది చెప్తుంది. ఈ ప్రజలు, ఈ ప్రజలు ఇక దీనిపైన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రజాస్వామ్యం కోరే ప్రజలు ఈ న్యాయస్థానాలపైన, అదే రకంగా ఈ డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ పైన, కాన్స్టిట్యూషన్ని అప్హోల్డ్ చేసే విధంగా తమ వాయిస్ని రైజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.